गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। మా గురుదేవులు శ్రీ శ్రీ గంగాధర స్వామి వారి పాదపద్మములకి ప్రణమిలుతూ, శ్రీ నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములకి ప్రణమిలుతూ, వేదికను అలంకరించినటువంటి సర్వాధ్యక్ష, అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఉపన్యాసకులు అందరికీ కూడా గురుమూర్తి స్వరూపానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియ ఆత్మస్వరూపులైన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక మన సమరస సద్గుణానంద చూడండి, ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయో. సమరస భావం ఉంది ఆయన పేరులోనే. దుర్గుణాలు కాకుండా సద్గుణాలు ఉన్నాయి, రమణీయమైనటువంటి భాష ఉంది. ఇంకేం తల్లి మనకు కావాల్సింది? మన అధ్యక్షులకు అన్నీ ఉన్నాయి కదా. సమరసత ఉంది, సద్గుణాలు ఉన్నాయి, రమణీయమైనటువంటి భావం ఉంది. ఇంకేం మనకు తక్కువ? ఆనందం కూడా ఉంది. ఆయన ఒక మాట చెప్పారు, విన్నారా ఇప్పుడు మీరు? వినగలిగినటువంటి ఏకలవ్యుడవుతే వెనకాల నుంచి కూడా వింటారు, వినలేనటువంటి కౌరవేయులు కుర్చీలు ఉంటే కూడా వినలేరు. అర్థమైందమ్మా? ఎందుకంటే ద్రోణాచార్య దగ్గరికి విద్య నేర్చుకునే దానికి పోతే ఏకలవ్యుని తరివేస్తారు వాళ్ళు. ఎవరు? ద్రోణాచార్యులు. వీళ్ళంతా పాండవేయులు, వాళ్ళ కౌరవేయులు 105 మందికే కానీ రాజ్యము లేని వాళ్ళకి మన వాళ్ళు అంటారు చూడు, కొద్దిమంది అన్యమతస్థులని. అట్లా అన్యమతస్థులకి ఇక్కడ అర్హత లేదని తరివేస్తారు ఆయన్ని. ఆయన్ని వెనకాల పోయి విద్య నేర్చుకొని అర్జునుడి కంటే మించి ఉన్నవాడయ్యాడు. అవునా కాదు? అది ఆయన చెప్పింది. ఇక్కడ లేచి ఆడికి వెళ్ళిపోతే కూడా వినేటువంటి ఏకలవ్యుడు ఎన్నే వింటాడు. ఇక్కడ కుర్చీల్లో కూర్చొని ఉంటే కూడా వినలేనటువంటి కౌరవేయులు వినలేరు అని. చూడు, రమణీయమైన మాట ఎంత బాగా చెప్పాడు. చాలా చక్కటి విషయాలు చెప్పాడు. మాకు ఆతిథ్యాన్ని ఇచ్చి మమ్మల్ని సక్రంగా చూసుకునే తల్లింట్లో శారదమ్మ గారు ఒక మాట చెప్పింది. ఏ సభలో అయినా మనం మాట్లాడేటప్పుడు సమన్వయం చేసి మాట్లాడే విధానం చాలా మంచిదని మీకు కూడా తెలియజేస్తున్నాను తల్లిది. ఎందుకంటే ఒకరు మాట్లాడిన దాన్ని భిన్నంగా ఇంకొకరు మాట్లాడి నేను ఇంకొక కోణంలో కూడా చెప్పగలను అని చెప్తే వినే వాళ్ళకి తెక్కెక్కింది. కొంచెం విషయం అదే కావచ్చు, ఇంకొక కోణంలో వచ్చి కూడా చెప్పవచ్చు. చెప్పిన దానివల్ల ఏమిటంట ప్రయోజనం? విషయం అదే కదా. విషయం అదేనైనప్పుడు సమన్వయపరిచి చెప్పడం మంచిది. ఆ బంగారు తల్లి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దామమ్మా. ఇక ఇప్పుడు ఫాస్ట్ యుగం, విపరీతమైనటువంటి ఫాస్ట్ యుగం. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారమ్మా. ఒక అతనేమో భార్యాభర్తలు ఇద్దరు కూడా గురు సేవకు అంకితమై వచ్చిన గురువులకు సేవ చేసుకుంటూ చాలా సులక్షణంగా బ్రతుకుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఇంకొక అతను తమ్ముడు, వాళ్ళు తిక్క శాస్త్రుల వాళ్ళు, ఏంది గురువులకు సేవ చేసేది, ఇన్ని రోజులు ఏనల్లా వాళ్ళంతా తెలుసుకొని నేను ఒక మధ్యాహ్నం లోపల మొత్తం తెలుసుకునేస్తాను అంటూ వచ్చినాడు. ఇంకేమి తెలుసుకుంటావే, కళ్ళు కూడా చూపు తగ్గిపోయింది, పళ్ళు కూడా రాలిపోతున్న పరిస్థితికి వచ్చేస్తూ ఉంది, పొద్దు తిరిగిపోయింది కదా అంటే, సరే నీ మాట కోసం ఈ రోజున వెళుతున్నాను అని వచ్చాడమ్మా. వచ్చి దూరంగా కూర్చున్నాడు. దూరంగా కూర్చుంటే ఉపన్యాసములు అంటూ ఉన్నారు. ఏమని? ఏదైనా సాంగోపాంగంగా తెలుసుకోవాలా. ఎట్లా? ఊరికైనా అచల పరిపూర్ణం అంటే బోధ తెలియదు, అద్వైతం కూడా తెలుసుకొని వచ్చి, సేవను గురించి కూడా తెలుసుకొని వచ్చి, భక్తిని గురించి కూడా తెలుసుకొని వచ్చినప్పుడు ఈ అచల బోధ బాగా అర్థమవుతుందని చెప్పాడు ఇక్కడ. ఓహో, ఇదే లింకు, దీన్ని తెలుసుకుంటే సులభం కదా అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే అద్వైతాన్ని తెలుసుకోవాలా అనుకున్నాడు. అద్వైతాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక రామాయణం జరుగుతుంది పక్క వీధిలో. 18 రోజులు 18 పర్వాలని ఈ యొక్క రామాయణాన్ని ఇక్కడ జరుగుతుంది అని చెప్పాడు. 1 గంట ఉన్నాడు, ఓపిక లేదు, వాడికి 4 లాగుతుంది అక్కడికి వెళ్ళాలా. సరే, ఆ 1 గంటలో గురువు దగ్గరికి వచ్చి నిలదీశాడు. గురువులు అయినా ఎవరైనా వాళ్ళకి భయపడాల్సిందే. అట్ట పరిస్థితి. నీవు అన్నీ తెలిసిన గురువు కదా, 18 రోజులు చెప్పేటువంటి దాన్ని 1 మాటలో నాకు చెప్పలేవా నువ్వు? నేను అర్జెంటు ఉండలేను గురువుగారు, నా మీద దయ ఉంచి 1 మాటలో చెప్పు అంటే ఇతను పెట్టే టార్జర్కి భరించలేక గురువు, ఒరే 1 మాటలో ఎట్లా చెప్పేది అట అన్నాడు. అదే 2 మాటల్లో చెప్పు పోని.
ఒరే 2 మాటల్లో కూడా చెప్పలే, అయితే 3 మాటల్లో చెప్పయ్యా. 3 మాటల్లో కూడా చెప్పలేను, నువ్వేం గురువు? 1 మాట కాదు, 2 మాటలు కాదు, 3 మాటల్లో చెప్పయ్యా అంటే ఈడు బాధ తప్పించుకోవాలా, వాళ్ళకు బోధ చెప్పాలా. అప్పుడు గురువు ఏం చేశాడంటే, ఒరే నాయనా, కట్టా, కొట్టా, తెచ్చా, ఇంతేరా రామాయణం. అంతేనా? ఎంత సులభంగా నాకు బోధపడిపోయిందే. అంటే అద్వైతం నాకు వచ్చేసు, రామాయణం మొత్తం నేను నేర్చుకున్నాను అని కాలు రగేసుకుంటే భార్య దగ్గరికి పోయినాడు. ఏమే, అద్వైతం నేర్చుకునేసినాను ఈరోజు, అద్వైతం నాకు పూర్తిగా వచ్చేసింది, రామాయణం మొత్తం నాకు వచ్చేసు అని చెప్పాడు. ఆమెకు అర్థమే కాల, ఏంద్ర ఈ తిక్క మనిషి ఎట్లా చెప్తున్నాడు అని. సరే, మరుసటి రోజు అచల మహాసభలు జరుగుతుంటే భావానంద నాగరేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. ఇక్కడ మన రమణ గారు చెప్తూ ఉన్నారు, ఏమీ లేదు, అచల బోధన తెలుసుకుంటే అంత సులభమైంది ఇంకొకటి లేదు, తెలుసుకోలేకపోతే ఇంత కష్టమైంది ఇంకొకటి లేదు, సూక్ష్మములేనే మోక్షము అని చెప్పాడు. అప్పుడు ఆయన నిలదీశాడు, నాకు సూక్ష్మముల మోక్షం ఉండేదని చెప్పండి, కష్టమైన దాన్ని నాకొద్దు, సులభంగా తెలుసుకునే మార్గం నాకు చెప్పండి అన్నాడు. ఒరే నాయన కూర్చోరా, అటు నేను కూర్చోను, నేను ఇప్పుడే రామాయణం తెలుసుకొని వచ్చేసినాను పూర్తిగా, ఇంకా అచలం తెలుసుకునేసినాను అనుకో, నా పని సులభం అయిపోతుంది. కాబట్టి మీరు నాకు 1 మాటలో చెప్పండి అంటే ఆయన కూడా చెప్పాడు. ఏమిరా 1 మాటలో ఎట్లా చెప్పేది? సరే 2 మాటలు, 2తో కూడా చెప్పలేమురా, 3 మాటలో ఖచ్చితంగా చెప్పేయి. నాకు రామాయణం కూడా 3 మాటలని తెలియబడింది కాబట్టి నువ్వు 3 మాటలో చెప్పంటే అప్పుడు రమణ గారు ఒక మాట చెప్పాడు, ఎరుక పరిపూర్ణము, ఎరుక నడిపించుట. 3 మాటలో చెప్పేశాడు, ఎరుక పరిపూర్ణము, ఎరుక నడిపించుట. ఇంతేనా? అయితే నాకు అచలం కూడా వచ్చేసు, అచల బోధ కూడా నాకు పూర్తిగా వచ్చేసు, అద్వైతం వచ్చేసు, అచలము వచ్చేసింది, ఇంక నాకు ఇబ్బంది ఏముంది. నేరుగా భార్య దగ్గరికి పోయినాడు. ఏమి, ఈరోజు నేను అచల బోధ కూడా పూర్తిగా ఏమి నేర్చుకున్నామండి, ఏముంది సింపుల్, ఎరుక పరిపూర్ణము, ఎరుక నడిపించుట, ఇంతే. చూశారండి ఏ పరిస్థితికి వచ్చిందో ఈరోజు మన పరిస్థితి. ఒక ఆమె చిన్న పాప వాళ్ళ అక్కను అడిగింది, అక్క నువ్వు నాతోనే ఉంటివి కదా, ఇప్పుడు చిన్న పాప నీ దగ్గరికి ఎట్టొచ్చింది, నీ పొట్టలో నుంచి పాప ఎట్లొచ్చింది అని అడిగింది ప్రశ్న. అప్పుడు ఆమె చెప్పలేదు, ఏమైనా చిన్న పాప కొంచెం ఇదే కదా. అప్పుడు వాళ్ళ అవ్వ పక్కకు పిలుచుకొని, రయ్యే నేను చెప్తాను నీకు ఆ రహస్యం ఏమిటని చెప్పింది. నువ్వు కూడా పెద్ద అయితే, నీ పెళ్లి చేస్తే, మీరు భార్యాభర్తలు కాపురం చేస్తే ఇట్లాంటి చిన్న పాప నీకు వస్తుంది అని చెప్పింది వాళ్ళవ్వ. అప్పుడు ఈ పాప ఏమనుకునింది, మొత్తం నాకు విషయం తెలిసిపోయింది అనింది. స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళతానే అప్పుడు స్కూల్లో టీచర్ అడిగింది, మీ అమ్మ నాన్నమ్మలు అమ్మమ్మలు ఉన్నారంటే అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేవాళ్ళు చేతులు ఎత్తారు. వాళ్ళు ఏమైనా మీ కథలు చెప్పారా అంటే అప్పుడు ఈ పాప చెప్పింది, మా నాన్నమ్మ నాకు మంచి కథ చెప్పింది. ఏమిటి అంటే ఈ సంసారం కథ చెప్పింది. ఎవరికి? మేడం. ఆమె ఏం చెప్పేది, ఇంకా నిజం చెప్పేదానికి అవుతుందా? ఈ కథ అంతా చెప్తుంది, సంసారం గురించి ఏం చెప్పాలా? అవుతుందమ్మా. ఆమె కూడా తెలుసు నిజమేమో, మరి సంసారం ఎట్ట చేయాలని ఆమె ఎట్ట చెప్పేది ఈ పిల్లకి? ఏమన్నా తెలియబడిందా? ఈ పాప ఏమైంది? ఇది చూడండి, 3 రకాలుగా తీసుకుంటే భౌతిక విద్యలో కానీ ఆధ్యాత్మిక విద్యలో కానీ నాకు తెలుసు. ఒక్క విషయం చెప్తాను తల్లి, సాంగోపాంగంగా సంపూర్ణంగా విద్య తెలుసుకున్న వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు, ఏమి తెలియని వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు. ఈ తెలిసి తెలియని వాళ్ళతోనే ఇబ్బంది అంతా ఉంది. అర్థమైందా? మనం తెలుసుకోకముందు ఏమి తెలుసుకోవాలనే తపన ఉంటుంది, అప్పుడు అహంకారం ఉండదు, వినయ విధేయతలు ఉంటాయి, శరణాగతి భావం కలిగి ఉంటుంది. వాళ్ళతో ఇబ్బంది ఉందా? లేదు. గురువు దగ్గర ధర్మముతో పాటు మర్మము కూడా ఎరిగినారనుకో, వాళ్ళు వ్యతిరేకిస్తారా? వాళ్ళ అహంకారం ఉంటుందా? ఎవరిలో ఉంటుంది? వాడు అంటూ ఉన్నాడు, మళ్ళీ మొదటికి వెళ్తున్నాను తల్లి. ఒకడు అరగంట సేపు నేను విషయాన్ని మాట్లాడినాను, ఇంకా కూడా నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి,
కానీ సభ అధ్యక్షులు మైక్ దడుతున్నారు కాబట్టి వదిలేశాను. ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి అన్నాను నేను. అతను కూర్చున్నాడు, పైకి లేచినాడు. భలే చెప్పినావుగా నిలిపోయా నువ్వు. 3 మాటలు అయిపోయేదాన్ని 1 గంట మాట్లాడి మళ్ళా కూడా చెప్పాలంటావే. అతనికి ఏం తెలిసింది? ఇక్కడ విన్నాడు చూడు, అదే తెలుసుకొని ఉన్నాడు. గురువు ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి, మర్మాలు మనకు తెలియబడలేదు అనే సత్యం ఆయనకి తెలియదు కనుక వాదానికి దిగాడు. 3 మాటల్లో చెప్పాల్సిందా అని 1 గంట సేపు మాట్లాడి మళ్ళా చెప్తావా నా దగ్గర, నేను చెప్తా మైక్ అని 3 మాటల్లో చెప్పేశాడు. బోధ వచ్చిందా? నిజం తెలియబడిందా? తెలియబడదు తల్లి. మనం అనుకుంటుంటాం మనకు తెలుసు అని. ఎప్పుడు తెలుసు అంటే గురు అమ్మగారు చెప్పారు కదా ఇందాక, సంపంగి లక్ష్మమ్మ గారు, గురు సేవ లేక గుర్తు ఎవరికి తెలియబడదు. గుర్తు తెలియబడినా గుర్తు రహితం కాదు. గుర్తు తెలియాలి, గుర్తు రహితం కావాలి. మాటలు 3 అయితే కూడా ఎరుకతో పరిపూర్ణాన్ని ఎరిగి, ఆ ఎరిగినటువంటి ఎరుకని ఎట్లా లేకుండా చేసుకోవాలి, అక్కడి నుంచి కదా మా చిక్కంతా మొదలైంది. మనకి మొదల చలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతుపయన్. మొదల అచలం ఎరిగించేశాడు కదా, మళ్ళీ వాడు చిక్కుండొచ్చా? మొదల జలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతుపయన్. తొదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని. చంచల బుద్ధి మానుంటివేని. 10 నిన్ను చూసి భలిసబాసి త్రోవా. అయ్యా 10 నిన్ను చూసి భలిసబాసి త్రోవా. ఎదురు లేదనేటట్లు ఇదిగోనే చేసేదా మరి వింటివేని. ఏం మానాలన్నాడమ్మ అక్కడ? నీ చంచల బుద్ధి. మనం అది మానుకుంటేమే అక్కడికే తెలిసిపోయింది. చంచల బుద్ధి ఉంటే గురువు ఎంత మంచోడవుతే ఏం చేసేది తల్లి? మంచి బీజమైనప్పటికీ కూడా క్షేత్రం బాగా లేకపోతే ఆ బీజం మొలకెత్తుందా? ఆ చవుట్ల నేలలో వస్తే మొలకొస్తుందా? లేదు, నేల మంచిదయింది అనుకోండి, బీజం సరైంది రాకపోతే అభివృద్ధి ఉంటుందా? ఈ 2 కూడా సామాన్యంగా ఉండాలి. అధ్యక్షులు వారు చూసినారంటే మాకు జ్వరం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ ఉంది. మనం వాళ్ళని మేము గౌరవించాలా, మమ్మల్ని మీరు గౌరవించాలా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎక్కువ సమయం ఇస్తే మనం బాగా చెప్పొచ్చిన వీళ్ళకని వక్తలకు ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన సమయంలో 2 నిమిషాలు నిలిపేస్తే ఏరే వాళ్ళకి ఇవ్వచ్చు అని అధ్యక్షులకు ఉంటుంది. ఇది మనకు జరిగేటువంటి తంతు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.